వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. श्री परमेश्वर प्रीत्यर्थम एवं गुण विशेषण उद्देश्य उपलगोत्रधस्य विकलवधस्य सहकुटुम्बानां श्रीमान गोत्रः परिवारगोत्रधस्य दर्शनवधस्य धर्म विजयकीर्तनामधेराज रामगोत्रधस्य रामांजनेय महर्षि धर्मपत्नी रम्या नामधेयवती इंद्रणी वर्णधस्य नामधेयस्य धर्मवधस्य धर्मपत्नी रमादेव नामधेयवती धर्मपत्नी सुनीता नामधेयवती मिथुन नक्षत्र जन्मराशि जन्मलग्न वशात्तु नाम नक्षत्र नामराशि ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त शुभ एकादश स्थान शुभफल अवाप्ति आयुः प्राप्तिद्वारा मम गृहे धनकनक वस्तु सर्वा देवता कवे गुरुवे देवा सर्वकार्येषु व्रतं संपत्करं विघ्ननायकं ध्यायेत् यं महाकायं सर्वाभरण विनायक. जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक. गन्धाढ्यं सुमनोहरं परिमलद्रव्यं वेद स्वामार्घ्य समर्पयामि. मल्लिका ईशपुत्र नमो नमः अक्षतान् समर्पयामि. स्वामी अक्षतं समर्पयामि. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే విభుతులు చేసే కీర్తన
జయ జయ శ్రీ భాగవర సిద్ధి వినాయక జయ జయ శ్రీ భాగవర సిద్ధి జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా యువరోసా గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ ఇక్కడ ఎంతో పిల్లలు మిమ్మల్ని ఉదాహరణలు మాని ఎవరు ఆపకుండా రాస్తారో నాకు పేరు సూచించి ఈ భగవద్గీతను రాయడానికి నీ అనుమతిని ఇవ్వు కృష్ణ అని అడిగారు. అప్పుడు కృష్ణుడు వినాయకుడి పేరు సూచించారు. వినాయకుడు రాయగలడా అనే అనుమానం వచ్చింది అందరికీ. అప్పుడు వినాయకుడే దీనికి ఇక భగవద్గీతకు వస్తే భగవద్గీతలో 18 అధ్యాయాలతో 700 శ్లోకాలతో ఉంటాయి. 700 శ్లోకాలతో ఉంటాయి. ముందుగా ప్రార్థనతో మొదలుపెట్టాను. ముందుగా మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం.
అర్జునుడు యుద్ధరంగ చంపలేను అనేసి దుఃఖితుడై అస్త్రాలను కింద వేసి దుఃఖిస్తుంటే అప్పుడు ఈ భగవానుడు ఈ గీతను బోధించాడు. అర్జునుడి కోసం కాదు, అర్జునుడికి అంతా తెలుసు, ఇదంతా మన కోసమే బోధించారు. మనము ఆ భగవద్గీతని వదిలేశాము. రండి అందరూ నేర్చుకోవడానికి, కనీసం వినటానికి ప్రయత్నం చేయండి. అస్త్రశస్త్రాలు ఛేదించలేదు, అగ్ని నిన్ను దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఇయ్యలేదు. అటువంటి పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. అటువంటి దీనికోసం నీవు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. నీ బోధిస్తాడు. కర్తవ్య కర్మలను ఆచరించుటై అంటే నీకు అధికారం కలదు, ఫలములపై నీకు అధికారం లేదు. కర్తవ్య ఫలాన్ని ఆచరించకుండా నీవు నీ కర్తవ్య కర్మలను చెయ్యి, ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యి అని చెప్తాడు. అలాగే తర్వాత అలా సాంఖ్యయోగం అంతా కూడా ఏముంటాయి కర్మలు వీటన్నిటి గురించి భగవంతుడు వివరించాడు. తర్వాత 3వ అధ్యాయము పేరు కర్మయోగం. క్షణమాత్రము కాలం కూడా ఏ జీవి కూడా ఎటువంటి కర్మలను చేయకుండా ఉండలేదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు కృష్ణ అర్జున. అందుకనే కర్తవ్యాల గురించి, ఏం చేయాలి కర్మల గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఇది నీ కర్మ. కర్మ అంటే మనం అంటే కర్మ కాదండి, కర్మలు అంటే మనం చేసే ప్రతి పని కూడా కర్మ. కర్మకి చాలా తేడా ఉంది. ఒక్క మహాప్రాణాక్షరాలు అనే అర్థం చాలా మారుతుంది. ఈ కర్మలు అంటే మనం శ్వాస తీసుకోవడం కూడా కర్మ. ఆ కర్మలు ఏముంటాయి అవన్నిటి గురించి నువ్వు ఆలోచించవసరం లేదని కర్మయోగాన్ని బోధించాడు. అలాగే 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. అర్జున, ఇది జ్ఞానాన్ని నేను ఇంతకు ముందే సూర్యుడికి వివరించాను. సూర్యుని పుత్రుడైన మనువుని వివరించాడు. మనువు పుత్రుడైన విశ్వాసము బోధించాడు. ఇలా పరంపరంగా ఈ జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరై జన్మ మన జన్మ నీ జన్మ ఇప్పుడే కదా, ఎప్పుడో ఆది ఇంటి ఉండే సూర్యుడికి నీవెళ్ళు బోధించావు అని అర్జునుడు అంటాడు. అప్పుడు భగవాన్ ఉవాచ బహూని మే
శత్రువుగా మారడం అది చేసుకోకుండా చూడాలి. మనకు మనమే శత్రువులు అయితే లక్ష్యాన్ని సాధించలేము, లక్ష్యాన్ని చేరుకోలేము. ఇలా ఆత్మ గురించి, దానికి యోగం గురించి, సంయమనం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉద్ధరించుకోవాలి, ఏం చేయాలి మనం అనేది భగవంతుడు ఆత్మ సంయమ యోగంలో వివరించాలి. ఇంకా 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞానము విజ్ఞానం మనం అది గుర్తించట్లేదు, అధోగతి పాలవుతున్నాము. మనం జాగ్రత్తగా ఆత్మను శోధించుకుంటే లక్ష్యాన్ని సాధించగలము. ఇలా జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా వచ్చే విజ్ఞానం ఏంటి, జ్ఞానం సంపాదించుకుంటే కాదు, ఆ విజ్ఞానంతో మనం వచ్చిన జ్ఞానంతో మనము ఎలా మార్చుకోవాలని తెలుసుకోవడమే ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో దాని గురించి ఇంకా 8వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మ యోగం. వాటి ఉత్పత్తి వినాశకారణమైన పదార్థాలే కర్మ, అదే అధిభూతము. దేహదారుల్లో శ్రేష్టమైనది అధిదైవం. దేహదారుల్లో శ్రేష్టమైనది మనం కల్పించే బలవడుకుంటాం కాదు, మనస్సు, ఆత్మ. ఆత్మే దేహదారుల్లో శ్రేష్టమైనది, అదే అధిదైవం. ఇలా మన ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడిని, అది యజ్ఞానం. ఇలా అది యజ్ఞం అంటే ఈ అధిభూతాలంటే అది దైవం అంటే ఈ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి బోధిస్తారు. తర్వాత 9వ అధ్యాయం రాజ విద్య, రాజకీయ యోగం. పవిత్రులను, ఓంకారాన్ని, శాపలేదాన్ని అన్నీ నేనే. రాతను కర్మఫలను ఇచ్చేవాడు, అందరి శుభాశుభాలను చూచేవాడు. ఉత్పత్తి ప్రళయాలకి హేతువును నేనే, స్థితికి ఆధారాన్ని నేనే, శాశ్వత కారణాన్ని నేనే. పరమేశ్వరుడైన నన్నే అనన్య చింతనతో ధ్యానించిన వారికి, భావంతో సేవించిన వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. అహంకారాన్ని వదిలేస్తే మనకి క్షేమంగా ఉంటుంది. మనలో నువ్వు శత్రువే అహంకారం, దాన్ని వదిలేసినప్పుడే నాకు క్షేమం అని ఈ రాజ విద్యను నేర్చుకోవడం కాదు, విద్యలో ఉన్న నిగూఢ జ్ఞానాన్ని తెలుసుకోవడమే తప్పదండి. అలా తత్వజ్ఞానాన్ని ఈ అధ్యాయంలో భగవంతుడు బోధించాడు. తర్వాత 10వ అధ్యాయం తర్వాత ఇక్కడ దాకా అర్జునుడు వివరించినాక ఇక్కడ భగవానుడు తన విశ్వరూపాన్ని వివరించడానికి
విశ్వరూపాన్ని 13వ అధ్యాయం లేదు 11వ అధ్యాయం యోగేశ్వరతో ఆజ్ఞాన్ని నాకు ప్రసాదించి కృష్ణ ఇస్తాను. దాన్ని మనం జాగ్రత్తలు కూడా పరాచికానికి ఏమన్నా పరాచికాలు అడిగితే నన్ను క్షమించు కృష్ణ అని అడుగుతారు. అర్జునుడు అప్పటి వరకు కృష్ణుని తన భగవంతుడు అనుకోలేదు కదా, అందుకని పరాచికాలు అంటూ ఉండేవాడు బావా బావా అంటూ. అవన్నీ ఇక్కడ భయపడిపోయాడు నుంచి. అవన్నీ ఎవరన్నా నువ్వు బాధపడుతుంటే నన్ను క్షమించు కృష్ణ అని వేడుకుంటున్నాను. నిజంగా కృష్ణ ఇది నా అదృష్టమే. నా అదృష్టపూర్వకంగానే నీ విశ్వరూపాన్ని నాకు కల్పించాలి. ఇంకా నా జన్మ ధన్యమైంది. ఇంకా నీ భయానిక రూపాన్ని చూడలేకపోతున్నాను. కూడా నేను కిరీటం గదా చక్రాయుడు నీ మామూలు విష్ణు రూపాన్ని దర్శించడానికి చూస్తున్నాను. ఇంకా శాంతించి జగన్ నివాస. నా పేరు సత్యదేవ్. ఈరోజు గణేష్ చతుర్థి. గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాదీతాయ గుణాదీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులత్రాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే గురునైతికరక్షేత్రే గురుకర్మసుదారాధ్యాయ గురుపుత్రపరిత్రాత్రే గురుకోటంగమంగకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోదయప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాదీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఈ రోజు ఈ పాట పాడడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సరే, నార్మలీ మనం అందరం మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా ఏది బాగా గుర్తుంటుంది? ఎవరైనా చెప్పగలరా? ఒకళ్ళు చేసింది కాదు, చూసిన దానికి చూసిందే కదా. అలానే మనం ప్రతి సంవత్సరం వినాయకుడి పూజ చదువుకుంటాం. అది చదివినప్పుడు గుర్తుంటుంది, తర్వాత కాబట్టి మన చిన్న గణేశుడి గురించి చిన్నపిల్లలందరూ ఒక చిన్న స్కిట్ చేస్తున్నారు. చూడటానికి అందరు సిద్ధమా? శుభాకాంక్షలు. శుభాన్ని కలిగించాలని పూజా సామగ్రిలో బట్టి అది కూడా 20 రకాల ఆకులు వినియోగిస్తారు. ఎందుకు ఏమిటి అనేది
పూజ లేకుండా పత్రి తప్పకుండా వాడతారు. పత్రి పూజ వినాయకుడికి ఎందుకు దాని వెనుక ఉన్న ఏంటంటే పత్రి పూజకు వినియోగించే ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. బ్రతకంలో ఏ ఆకులు పెట్టారో వాటిని మాత్రమే పూజించాలి. వాటిని వినియోగించే ఔషధ గుణాలు గాలిలో బ్యాక్టీరియాలు కలిగి పూజలో వినియోగించే ఆకులు నీటిలో ఉండే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆక్సిజన్ పెరుగుతుంది. సో ఇప్పుడు మీకు అందరికీ నమస్కారాలు. నేను మార్చి పట్టాను. ఈ పత్రి వాసన కలగొట్టి కంటి దోష